హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఏం లేదండి. ఈరోజు నోవాయ్ పోలీస్ అండ్ ఫైర్ యూత్ లీడర్‌షిప్ అకాడమీ అని ఇలా జరుగుతున్నాయన్నమాట. ఇది 1 వీక్ కోర్స్ అనమాట. దీనిలో మా అబ్బాయిని జాయిన్ చేశాము, మా చిన్న బాబుని. అయితే ఈరోజు లాస్ట్ డే అంట. 1 వీక్ అయిపోయింది. వాళ్ళకి ఏయో ప్రైజెస్ అదే సర్టిఫికేట్స్ ఇస్తారంట. రమ్మని చెప్తే అదిగో మా బాబు చెప్తున్నాడు. ఇలా లోపలికి రండి మా అని చెప్పి చెయ్యి ఊపాడు కదా! వాడేనండి. సరే ఇంక ఇది కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి చిన్న వీడియో తీసి మీకు షేర్ చేద్దాం అనిపించిందండి. చాలా బాగా చేశారు. అంటే పిల్లలకి పోలీస్ వాళ్ళు ఫైర్ ఇంజన్ వస్తే ఎట్లా చేయాలి, అట్లాగే ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించారంట. ఇవన్నీ ఫొటోస్ అండి. పిల్లలు ఏమేమి చేశారో ఫొటోస్ తీసి అక్కడ డిస్ప్లేలో పెట్టారు. మనం ఆ ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి లోపల ఇలాగన్నమాట మొత్తము. పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు కూర్చోవచ్చు. ఆ పెద్ద స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదండి. ఈ ఇయర్ ఆ బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి అదొక గ్రూప్ ఫోటోగా పెట్టుకున్నారు. ఇదిగో అందరు పేరెంట్సేనండి. ఇదిగోండి పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ కూర్చున్నారు కదా, పిల్లలు ఇలా లైన్లో వచ్చి వాళ్ళకి కేటాయించిన సీట్లు నెంబర్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో కూర్చుంటారు అందరూ. వస్తున్నారు చూడండి పిల్లలు 1 by 1. ఎందుకంటే మా అబ్బాయి ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఓకే, హాయ్ చెప్తున్నాడు. మేము ఫస్ట్ వీళ్ళు అన్నీ ఫ్రీగా ఇచ్చారండి. అదిగో ఆ టీషర్టు, ట్రౌజరు, ఒక లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ అట్లాగా ఫ్రీగా ఇచ్చారనమాట. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం పోలీస్ వాళ్ళని దగ్గరగా. ఏదో స్పీచ్ ఇస్తున్నారు కదా, ఒక చిన్న బిట్ షేర్ చేశాను చూడండి. ఇంకా తర్వాత ఇక్కడ నుండి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళ గురించి చెప్తా ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. మాకు వాళ్ళ పేర్లు అందరి చెప్తా. మా బాబు అదే అంటున్నారు, వాళ్ళల్లో నాకు ఫేవరెట్ అని కొన్ని ఫొటోస్ దిగారు వాళ్ళతో. ఇవన్నీ ఏంటంటే పిల్లలు అదిగో ఏమేమి చేశారు అక్కడ. ఈ 1 వీక్ ఈ ట్రక్ ఫైర్ డిపార్ట్మెంటు, కారులో, అట్లాగే ఫైర్ జరిగేటప్పుడు గన్ను కూడా ఇచ్చారండి. షూటింగ్ చేయించారు. అంటే రియల్ గన్స్ కాదంట, డూప్లికేట్ లాగా ఇచ్చి ఇదిగో మీరు ఆపదలో ఉన్నప్పుడు ఇలా చేసుకోవాలి, ఈ నెంబర్లకు ఫోన్ చేయాలి, ఫైర్ జరుగుతున్నప్పుడు హౌస్లో ఎట్లా ఆర్పివేయాలి, డోర్స్ అన్ని క్లోజ్ చేసి పడుకోవాలి. ఇవన్నీ మా బాబు మాకు వచ్చి చెప్తూ ఉంటాడనమాట ఇంటికి. ఇవన్నీ పిక్స్ అన్నమాట. పిల్లలు ఆ 1 వీక్ ఏమేమి చేశారో ఇలాగా ఒక స్క్రీన్ మీద చూపించి మా పేరెంట్స్కి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అదిగోండి జైల్లో ఉన్నప్పుడు పిల్లలు సంఖ్యలు ఎలా వేస్తారు తప్పు చేసిన వాళ్ళకి, అది కూడా వేసి చూపిస్తూ ఉన్నారండి. పిల్లలకి ఇవి ట్రైనింగ్ లాగా ఇప్పించారనమాట ఆ 1 వీక్ మొత్తం. ఇదండి గ్రూప్ ఫోటో కూడా అందరికీ షేర్ చేశారు ఒక్కొక్కటిగా. అయితే దీంట్లో గేమ్స్ పెట్టారంట. ఒక 4 గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో మా బాబు ఉన్న గ్రూపు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో మా బాబు ఉన్న గ్రూపు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని పిలిచారనమాట. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తే వాళ్ళకి గిఫ్ట్ కార్డ్స్ ఇస్తున్నారనమాట. ఒక 4 గ్రూప్స్ ఉన్నాయంట. 4 గ్రూప్స్లో ఫస్ట్ మా బాబు ఉన్న గ్రూప్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళందరికీ ఇలాగ గిఫ్ట్లు ఇస్తా, సర్టిఫికేట్లు ఇస్తా, ఒక్కొక్కరిని పిలుస్తా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇంకొకళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారనమాట పిలిచి. ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి ఇస్తున్నారు. మాకు బాగా అనిపించిందండి. ఇలా పంపించడం మంచి పని అయింది. మా వాడికి కూడా అన్నీ అర్థమై తెలుసుంటాయి కదా అని అనుకున్నాము. ఎవరైనా ఈ లొకేషన్లో ఉంటే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కంపల్సరిగా పిల్లల్ని పంపించండి. బాగుంది 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. ఇది మొత్తం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని, ఫైర్ ట్రైనింగ్ సెంటరు, ఫైర్ ఆర్మ్స్ ట్రైనింగు, మొత్తం ఇట్లాగా 5 days ఉంటుందండి. పోలీస్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఏమేమి ఇస్తారు అని. ఇదిగోండి మా బాబు దిగిన ఫోటో అన్నమాట.
ఇందాక ఫస్ట్ లోపలంతా వీడియో తీసుకోవడం అవ్వలేదండి. ఒకసారి మీకు చూపిద్దామని మళ్ళీ ఒక బిట్ చిన్నది తీశాను. బయట పెద్దవాళ్ళకి వచ్చినోళ్ళకి కూడా స్నాక్స్, బిస్కెట్స్, టీ అవన్నీ ఇచ్చారనమాట. నచ్చిన వాళ్ళతో వాళ్ళందరూ ఫొటోస్ దిగుతా ఉన్నారు, పిల్లలు కూడా. ఇదిగోండి ఇలాగా పేరెంట్స్ అందరూ ఏంటంటే వచ్చినప్పుడు ఆ స్నాక్స్, టీ తీసుకొని అక్కడున్న ఫొటోస్ ఒక్కొక్కటిగా ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు తీసుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడా ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు కదండి, వాళ్ళు ఫేవరెట్ అవుతుంటారు కదా, అట్లాగా. ఇవ్వండి కుకీస్. అటుపక్క టీ అన్నమాట, కాఫీ, టీ పెట్టారు పేరెంట్స్కి స్నాక్స్ లాగా. ఇదంతా లోపల ఇవన్నీ పెయింటింగ్. ఇక్కడ ఓన్లీ ఇదే కాకుండా ఇండియాకి సంబంధించిన ఫెస్టివల్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడే జరుగుతుంటాయండి. లాస్ట్ టైము బోనాల పండగ అంటారు కదా, హైదరాబాద్లో జరుగుతుందో చూసారా, అది కూడా ఇక్కడే జరిగిందండి. నెక్స్ట్ అయిపోయిందండి, ఇంటికి వెళ్తా ఉన్నాము. మా బాబుది, పెద్ద బాబు కూడా స్కూల్ అయిపోయింది అనమాట. వాడు రోజు సైకిల్ మీద వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఈసారి మేము చూస్తున్నాము వాడు మాతో పాటే, అంటే వాడి హై స్కూల్ కూడా పక్కనే అనమాట. ఇప్పుడు జరిగిన మా చిన్న బాబుకి జరిగిన పక్కనే. అదిగో చూడండి, ముగ్గురు సైకిళ్ళ మీద వెళ్తున్నారు కదా. మా పెద్ద బాబు ముందు వెళ్తా ఉన్నాడు సైకిల్ వేసుకొని. మా చిన్నాడు కారులో ఉండి వాళ్ళని పిలుస్తా అరుస్తా ఉన్నాడు. కొద్దిగా సేపేలేండి, ఎక్కువ దూరం ఏమీ తీయలేదు. ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది కదా, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారులే అని చెప్పేసి. ఇదిగోండి ఒక చాట ఆపామన్నమాట, వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నాము. వాళ్ళు పెద్ద అయ్యాక గుర్తుంటాయి కదండి, ఇలా వెళ్ళాము, ఇలా తిరిగాము అని. నయాగరా, వాషింగ్టన్ డీసీ ట్రిప్స్ వెళ్ళాం కదండి, అక్కడి నుంచి వస్తా కొన్ని నేను అక్కడ గుర్తుగా కొన్ని ఐటమ్స్ ఎప్పుడు తెచ్చుకుంటుంటాను, అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ క్లిప్ కూడా దీంట్లోనే షేర్ చేస్తున్నానండి. నేనేమేమి తెచ్చుకున్నానో చూడండి. ఇది నేను తెచ్చుకున్నాను, బాగుందా? మీకు అన్ని లోపల మేమేమేం ప్లేసెస్ చూసాము ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీని లోపల. ఇట్లాగా ఈ సీజన్లో వెళ్తే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అక్కడ బాగా పూసుంటాయంట. అంటే నెక్స్ట్ ఏప్రిల్ ఆ టయాల్లో వెళ్తే ఈ ఫ్లవర్స్ కూడా అక్కడ మనకి కనిపిస్తాయంట. కాకపోతే మేము జూన్ వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళేసరికి ఈ ఫ్లవర్స్ పోయినాయి, పింక్ కలర్ ఫ్లవర్స్. ఒక 1 మంత్ ఉంటాయి అంతే. ఇదొకటి. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్కి అంటించుకోవడానికి తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటుంటానండి ఆ ప్లేస్కి సంబంధించింది. ఇది వాషింగ్టన్ డీసీ. ఇది వచ్చేసి అన్ని ప్లేసెస్ కవర్ చేసింది కదా, ఇది ఒకటి తెచ్చుకున్నాను. నేషనల్ పార్క్ వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ మా పిల్లలకి ఇది బాగా నచ్చిందండి, అందుకే తీసుకున్నారు, కలర్ఫుల్గా ఉందని. ఇది వచ్చేసి లూరియా కేవ్స్ అన్నమాట, వర్జీనియాలో ఉంటుంది. ఇది 2 వర్జీనియాని. వాషింగ్టన్ డీసీ నుంచి వర్జీనియా మీకు టచ్లోనే ఉంటుందండి, దగ్గరలోనే. కేవ్స్ అయితే చాలా బాగుంది. వాషింగ్టన్ డీసీ నుంచి ఒక 1 అవర్ చూపిస్తుంది లూరియా కేవ్స్కి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఇది కూడా తెచ్చుకున్నాను, ఫ్రిడ్జ్ కనిపించేది. అక్కడ నుంచి మీకు చెప్పా కదా నయాగరా వెళ్ళానని. ఆల్రెడీ ఇది నేను 2018 వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు తీసుకున్నదే ఇది. ఇంకా ఉంది కదా అని చెప్పి నేను తెచ్చుకోలేదు. ఇంకా అప్పటిది మెమొరీ అలానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొత్తదేం తెచ్చుకోలేదు. ఇదొకటి తీసుకున్నాను, ఇదొకటి అప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇవి నేను తీసుకున్నది.
చూసారు కదండి, నేను తీసుకునే అవి అన్నమాట వాషింగ్టన్ డీసీ అటు సైడ్ వెళ్ళినప్పుడు. సరేనండి, అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటాను మరి, బాయ్ అండి.